హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజైతే నేనైతే రాగి పిండితో మురుకులు చేస్తున్నాను అండి. రాగి పిండిలో ఎన్నో పోషకాలు ఉంటాయి కదా, ఫైబర్, కాల్షియం, ఎన్నో మినరల్స్ కూడా ఉంటాయండి. అందుకనేసి రాగి పిండి అయితే మన ఫుడ్ రూపంలో ఏదో విధంగా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి రాగి పిండి అయితే కరకల్లాడే రాగి పిండితో జంతికలు ప్రిపేర్ చేస్తున్నానండి. చూడండి, చాలా క్రిస్పీగా క్రంచీగా వస్తాయండి, చాలా బాగుంటాయి. మనం ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా కూడా రాగి పిండితో ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఫస్ట్ అయితే నేను రాగి పిండి తీసుకున్నానండి. 1 కప్పు రాగి పిండి తీసుకున్నాను. మనం వచ్చేసి 1 కప్పు రాగి పిండి అయితే 2 టేబుల్ స్పూన్ వచ్చేసి శనగపిండి, అలాగే 2 టేబుల్ స్పూన్ వచ్చేసి బియ్యం పిండి వాడుతున్నానండి నేను. మనం బియ్యం పిండి ఎక్కువ వేయడం వల్ల మురుకులు అనేది రాగి పిండి డామినేట్ చేస్తుందండి. అందుకనేసి 2 స్పూన్స్ అయితే సరిపోతుంది మనకి. రాగి పిండి అలాగే శనగపిండి, బియ్యం పిండి వేసిన తర్వాత 1 స్పూన్ అయితే వాము వేసానండి. వాము అయితే నలిసివేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది. మనం కంపల్సరీ వాము నలిసివేసి చాలా బాగుంటుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ దాకా అయితే నువ్వులు వేసానండి, తెల్ల నువ్వులు వేసాను. ఇది ఆప్షన్, ఏ నువ్వులైనా వేసుకోవచ్చు. నేను తెల్ల నువ్వులు వేసేసాను. అలాగే టేస్ట్కి సరిపడా కారం అండి, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసాను. వేసి వీటిని బాగా కలుపుకోవాలండి. మనము మొత్తం అన్ని పిండి 3 పిండిలు కలిసేలాగా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ మిక్స్ అయ్యేదాకా కలిపిన తర్వాత నేనైతే వెన్న వేసి కలుపుతున్నానండి. వెన్న వేయడం వల్ల మనకు గుల్లగా వచ్చేస్తాయి, అలాగే క్రిస్పీగా కూడా వస్తాయండి మనకు మురుకులు అనేది. మనం వెన్న ప్లేస్లో వచ్చేసి ఆయిల్ అయినా హీట్ చేసి వేసుకోవచ్చండి. నేను వెన్న ఉంది కాబట్టి వెన్న వేసేసాను. వెన్న వేయడం వల్ల మురుకులు అనేవి టేస్ట్ బాగుంటాయండి. వెన్న వేసిన తర్వాత మొత్తం పిండికంతా పట్టేలాగా మనం ఇలా బాగా కలుపుకోవాలండి. వెన్నను కూడా ఇలా కలిపిన తర్వాత మనం నీళ్లు వేస్తూ మనం చపాతీ పిండిలాగా తడుపుకోవాలండి. మనం ఎక్కువ వాటర్ వేయడం వల్ల రాగి పిండి అనేది తొందరగా లూజ్ అవుతుంది. అలా కాకుండా చూసి మనం రాగి పిండి అనేది వాటర్ వేస్తూ తగినంత వాటర్తో గట్టిగా చపాతీ పిండిలాగా తడుపుకోవాలండి. చూడండి, ఇలా వాటర్ వేస్తూ పిండిని అనేది బాగా స్మూత్గా మనం తడుపుకోవాలండి. బాగా ఇలా చిలకరించుకుంటూ మనకి ఎంత వాటర్ అయితే అంత పడుతుందో అంతే వేసుకోవాలండి. పిండి లూజ్ అయినా కూడా మురుకులు అనేది ఆయిల్ పట్టేస్తుందండి. అందుకనేసి తగినంత వాటర్ వేసేసి మురుకుల పిండి అనేది గట్టిగా బాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా పిసుకుతూ బాగా కలుపుకోవాలి. మనం ఏదైనా సరే ప్రిపేర్ చేసామంటే కన్నా పిండి మనం తడపడంలోనే ఉందండి విధానం. ఇలా బాగా ఏళ్ళతో మద్దన చేసినట్టు చేసేసినామంటే కన్నా మనకి మురుకు అనేది బాగా వచ్చేస్తాయండి, రౌండ్గా మనకి మురుకులు అనేది. చూడండి, ఈ విధంగా అయితే తడిపి 5 మినిట్స్ పక్కన పెట్టేసానండి. మూత మూసేసి పిండిని పక్కన పెట్టేసి మనం మురుకుల గొట్టం తీసుకొని అందుకు మురుకుల గొట్టానికి అయితే మొత్తం ఆయిల్ అప్లై చేసుకోవాలండి. నేనైతే గన్ టైప్ మురుకుల గొట్టం తీసుకొని ఆయిల్ అయితే అప్లై చేసేసానండి. మొత్తం నేను వచ్చేసి స్టార్ ఒక్క బొక్కది పెడుతున్నానండి. మీ ఇష్టం, ఏదైనా వాడచ్చు. బిల్ల వచ్చేసి నేనైతే సింగిల్ది వాడేస్తున్నానండి. ఇలా పెట్టేసి అయితే మొత్తం ఆయిల్ అప్లై చేసాం కదా. ఆయిల్ అప్లై చేయడం వల్ల అనేది మనకి పిండి అనేది అతుక్కోదండి. మురుకులు గొట్టానికి ఈజీగా వచ్చేస్తాయి మనకు మురుకులు అనేది. ఇలా పెట్టిన తర్వాత మనం ఎంత సైజు పిండి అయితే పడుతుందో అంతే పిండి తీసుకొని ఇలా రౌండ్ చేసుకొని జంతికల గొట్టం నిండా నింపేసుకోవాలి. ఇది వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ టైం అయితే పిల్లలు చాలా ఎంజాయ్గా తినేస్తారండి. చాలా బాగుంటుంది కూడా, ఆరోగ్యానికి చాలా మంచిది కదా రాగి పిండి. చూడండి, ఇలా పెట్టేసి ఇలా చేసేసుకోవడమే అండి. నేనైతే ఒక పాత్రల కవర్ తీసేసుకొని అందులో అయితే కొద్దిగా తడి చేశానండి. కవర్కి చేసిన తర్వాత ఇలా మురుకుల్లాగైతే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. మనం ఎలాగైతే కావాలో అలా తీసేసి ఇలా మనం రౌండ్ షేప్ పైన చేసేసుకోవచ్చు. డైరెక్ట్ ఆయిల్ అయినా వేసేసుకోవచ్చు అండి. ఇలా మురుకులు అనేది మొత్తం ఇలా కవర్ పైన అయితే ఇలా రౌండ్ చేసేసి పెట్టేసుకున్నానండి. నేను అన్ని మురుకులన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ మురుకులు మనం రెడీ చేసుకునే లోపు అక్కడ నేను స్టవ్ పైన అయితే ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఇలా చేసి పెట్టుకున్నాం అంటే కానీ ఈ మురుకులు ఒక్కరే ఈజీగా చేసేయచ్చండి. చూడండి, ఇలా చేతికంటే ఇలా వచ్చేస్తాయండి మురుకులు, ఈజీగా వచ్చేస్తాయండి. మనం స్లోగా వేసేసుకోవాలండి. ఇది వచ్చేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే రాగి పిండి తొందరగా మాడినట్టు కనిపిస్తుందండి, నల్లగా కనిపిస్తాయి కదా మురుకులు. మాడాయి అనుకుంటాం కానీ లోపల కాలదు. అందుకే స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము మురుకులు అనేది ఇలా స్లోగా వేయించేసుకోవాలండి. మనం మురుకులు వేసిన వెంటనే జాలగంట అనేది పెట్టకూడదండి. పెడితే మురుకులు అనేది విరిగిపోతాయి. ఇవి రాగిపిండి
ఇందుకే స్లోగా వేసేసుకోవాలి. చూడండి మురుకులు అయితే ఇలా ఫ్రై అయిపోయినాయి. మనకు మురుకులు ఫ్రై అయినాయంటే మనం ఆయిల్ అనేది నురుగు రాకుండా ఉంటుందండి. అప్పుడే మురుకులు అనేది పర్ఫెక్ట్గా వేగాయండి. చూడండి రాగి మురుకులు అయితే రెడీ అయిపోయినాయి. ఈజీగా సింపుల్గా 5 నిమిషాలు చేసేసుకోవచ్చండి. ఓకే అండి, మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.